డాక్టర్ పల్ల రాజేశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యమైన సబ్జెక్టు వ్యవసాయం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ వ్యవసాయం కానీ దాని మీద ఆధారపడే ప్రజానీకం దరిదాపుగా 60% ఉంటారు. వ్యవసాయంలో ఏమొస్తుందని కాకుండా వ్యవసాయమే తప్పనిసరిగా వ్యవసాయం తప్ప వేరే చేయలేని పరిస్థితుల్లో దరిదాపుగా 55 నుండి 60% దేశ జనాభా, తెలంగాణలో ఉండే జనాభా కూడా వ్యవసాయం దాని అనుబంధ రంగాల మీద ఇవాళ జీవించింది. మహాత్మా గాంధీ గారు చెప్తారు, అదేవిధంగా అనేక మీదానాలు కూడా రాసిండ్రు. ఇవాళ రుణమాఫీ జీవోలో కూడా ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అని చెప్పేసి వాస్తవం. కానీ వ్యవసాయం మీద ఒక పాలసీ ఏమన్నా తీసుకుంటారో ఆ పాలసీ ఎట్లా ఉంటుందో అని చెప్పేసి మేము కూడా ఆతృతపడ్డాం. గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ శాఖ వచ్చిందంటే వారు 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉంటుంది. మాలాంటి చిన్నవాళ్ళు ఆయన దాంట్లో 25% కూడా మాకు రాజకీయ అనుభవం లేదు. విద్యార్థి రాజకీయం ఉండొచ్చు, ఉద్యమ రాజకీయం ఉండొచ్చు, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో వారు 40 ఏళ్ళు అంటే మేము 10 ఏళ్ళే ఉంటుంది. కానీ వారి దగ్గరగా చూసిన వాళ్ళం కాబట్టి వ్యవసాయం మీద వారి మక్కువ మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ శాఖకు కొంత న్యాయం చేస్తారు. ఆ శాఖకు ఒక పాలసీ కూడా కొంచెం ఇంతకుముందు ఉన్న దాంట్లో కూడా తీసుకుంటారని చెప్పేసి అనుకున్నాం. కానీ మాకు మాత్రం నిరాశ ఎదురైంది. ఒక 2-3 అంశాలు ఖచ్చితంగా వారి విషయం చెప్తాం. ఒక పాలసీ కూడా ఇంతవరకు ఫార్ములేషన్ కాలేదు అధ్యక్ష. ఏ పాలసీ కానీ అది వ్యవసాయం కావచ్చు, ఐటీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, ఒకవేళ ప్రభుత్వం చేస్తుంటే 4 నుండి 6 నెలల్లో అనేక రివ్యూల ద్వారా మిగతా వాళ్ళ ద్వారా చేస్తారు, వాన్ని బయట పెడతారు. మరి వారు చేసిండ్రా? చేసినట్లయితే బయట పెట్టిన సందర్భాలు అయితే లేదు. కాబట్టి ఇప్పటిదాకా దేని మీద కూడా ఒక సబ్జెక్టు మీద ఒక పాలసీ ఫార్ములేషన్ లేదు, వ్యవసాయం మీద పాలసీ లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. మేము అగ్రికల్చర్ స్టెబిలైజేషన్ చేయాలని చెప్పేసి, అగ్రికల్చర్ సస్టైనబిలిటీ ఉండాలనే ఉద్దేశంతోనే గతంలో ముఖ్యమంత్రి గారు 2014 నుండి 2023 వరకు ఖచ్చితంగా ఈ దేశంలో వ్యవసాయాన్ని ఒక పండుగలా చేసినాం అధ్యక్ష. అనేక రకాల అంశాలు ఇందులో ఊరికేదోనే మాటలు ప్రసంగం కాకుండా లెక్కలే మీకు తీసి చెప్తా. ఆనాడు వ్యవసాయ పాలసీ తీసుకున్నప్పుడు కూడా దివంగతులు ఎంఎస్ స్వామినాథన్ కానీ, లేకపోతే రమేష్ చంద్ నీతి ఆయోగ్ మెంబర్ కానీ, డాక్టర్ అరవింద్ సుబ్రహ్మణ్యం, అశోక్ గులాటి అగ్రికల్చర్ ఎకానమిస్టు, వీళ్ళందరి యొక్క సలహాలు తీసుకున్న తర్వాతనే అనేక పాలసీస్ మీద ఒక రూపం వచ్చింది అధ్యక్ష. ఆనాడు సాగునీటి తీరువా బకాయిలు రద్దు చేసుకోవడం కానీ, 2014 వరకు ఉన్న వాటిని కొత్తగా నీటి తీరువా అనేది అసలు ఉండకూడదని చెప్పి నిర్ణయం తీసుకోవడం కానీ, ప్రాజెక్టుల కింద ఎన్ని నీళ్ళు ఇచ్చినా కూడా ఒక పైసా కూడా వసూలు చేయొద్దని కానీ, లేక 24 గంటల ఉచితమైన నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అనుకోవడమే కాదు అమలు కూడా చేసినాం అధ్యక్ష. దేశంలోనే మొట్టమొదటిసారి ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ తీసుకొచ్చినాం, రైతు బంధు 12 సార్లు వేసినాం అధ్యక్ష. ఇది వేస్తున్నప్పుడు కూడా స్వామినాథన్ గారి ఏదైతే వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ఉన్నాయో, వాళ్ళు ఎంఎస్పి మీద ఏ విధంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని చెప్పినరో అదేవిధంగా అదనుగా వాళ్ళకు కావాల్సిన సహాయం చేయాలి, ఆ సహాయం ఆర్థిక సహాయం చేయాలి, అది కూడా మీకు ఎంత వీలైతే అంత చేయండి అని చెప్పేసి అన్నారు. నేను రైతు బంధు సమితి అధ్యక్షునిగా పనిచేసిన కాబట్టి చాలాసార్లు గత ముఖ్యమంత్రి గారితో వారితో కలిసి మాట్లాడే అవకాశం దొరికింది. ప్రతి అగ్రికల్చర్ సైంటిస్ట్ కానీ ఎకనమిస్ట్ కానీ ఒకటే చెప్పిండ్రు, రైతుకి ఏదన్నా మీరు సహాయం తెలుసుకుంటే డైరెక్ట్గా అదనుకి పంట పెట్టుబడి రూపంలో ఇస్తే, అది ఫెర్టిలైజర్స్ ఇంకొకటి మెకానిజేషన్ మిగతాయి కాకుండా డైరెక్ట్గా పైసల రూపంలో ఇవ్వండి, మీకు ఎంత చేతనైతే అంత ఇవ్వండి అని చెప్పింది. కాబట్టి ఆ సూచన తీసుకునే మొదలు 4,000, ఆ తర్వాత ఎకరానికి 5,000 చొప్పున గత ప్రభుత్వం రైతు బంధు చేపట్టి దాన్ని దరిదాపుగా 70 లక్షల ఎకరాలకి 70 లక్షల మంది రైతులకు 1,52,00,000 ఎకరాలకు 82,000 కోట్లు 12 సార్లు డైరెక్ట్గా భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీపీటీ స్కీమ్ అధ్యక్ష. ఇది ఎవరు కాదనలేరు, రైతులందరి అనుభవంలో ఉన్నది.
కాబట్టి ఆ రైతు బంధుని కొనసాగిస్తాం, ఖచ్చితంగా దాన్ని వేరే రూపంలో పేరు పెడతాం, దాన్ని ఇంతకంటే బాగు చేస్తామని చెప్పారు. దాని గురించి వస్తా అధ్యక్ష. అదేవిధంగా బీమా సౌకర్యం, రైతు బీమా అధ్యక్ష, ఇవాళ సభ్యులు కొంతమంది మాట్లాడుతూ ప్రతిసారి రికార్డ్స్ చూపిస్తూ ఇలా చాలామంది ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, ఇప్పుడే తగ్గిపోతున్న విధంగా చెప్పారు. 2014 కంటే ముందు ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 2000 కంటే కూడా ఎక్కువ ఆత్మహత్యలు జరిగినాయి. ఎన్సీఆర్బీ రికార్డే తీసుకోండి అధ్యక్ష. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ విధంగా ఆత్మహత్యలు తగ్గినాయి అనేది, దానికి మిగతా అన్ని ఒక ఇన్పుట్స్ ఇవ్వడం ఒకటైతే, రైతు బంధు ద్వారా పాము గుట్టినా, తేలు గుట్టినా, బాయిలో పడ్డా, కరెంట్ షాక్ కొట్టినా 1,40,000 మంది రైతులకు 5 లక్షల రూపాయలు 5-6 రోజుల్లో ఇచ్చిన చరిత్ర గత ప్రభుత్వం అధ్యక్ష. రైతు బీమా ద్వారా ఖచ్చితంగా ఇచ్చాం. అదే కాకుండా రైతు ఆత్మహత్యలు జరగడానికి, రైతు ఆత్మహత్యలు దీనికి సంబంధం లేదు అధ్యక్ష. ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చినామో సకాలానికి సాగునీళ్ళు కావచ్చు, విత్తనాలు ఎరువులు సమయానికి ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ ఇవ్వడం కావచ్చు, వీటన్నిటి ద్వారా ఒక సస్టైనబుల్, ఖచ్చితంగా స్టెబిలైజ్డ్ అగ్రికల్చర్ పాలసీ ద్వారా ఈ రాష్ట్రంలో ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వ్యవసాయాన్ని, ఖచ్చితంగా వ్యవసాయాన్ని అందరూ ఇష్టపడే విధంగా, అందులో కష్టం ఉన్నా కూడా ఇష్టపడే విధంగా మొత్తం కూడా, మీరు కూడా రైతు బిడ్డ, వ్యవసాయం గురించి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఆనాడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2014లో పదే అందరూ కూడా 6,000, 7,000 జరిగిందని చెప్తున్నా అధ్యక్ష. ఇందులో నేను చెప్పిన దానిలో ఒక తప్పు ఉంటే నన్ను మీరు శిక్షించవచ్చు. 2014లో 1,340, 2015లో 1,400, 16లో 645, 17లో 851, 18లో 908, 2019లో 499, 20లో 471, 2021లో 359, 2022లో 178. దిస్ ఇస్ ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఇదే విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, భారతదేశంలో ఉన్న అత్యంత పెద్ద ఫార్మర్ సూసైడ్స్ ఇన్ తెలంగాణ డౌన్ 686.5% ఫ్రమ్ 2015 to 2022 ఇన్ తెలంగాణ. ఇది వాస్తవ పరిస్థితి అధ్యక్ష. దీన్ని పదే ఎవరో వేదికలు చెప్పిందని, ఇంకెవరో ఇది ఇచ్చిందని, 6,000 ఆత్మహత్యలు, 10,000 ఆత్మహత్యలు చేసినని చెప్పి ఇవాళ 178 2022 అయితే ఈనాడు 0 ఆత్మహత్యలకు గత 2000 లాస్ట్ ఇయర్ వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ మళ్ళా ఆత్మహత్యలు మరలా 2000 ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దరిదాపుగా 209-12 నుంచి ఇప్పటిదాకా 204 ఆత్మహత్యలు జరిగినాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా నేను మొత్తం కూడా మీకు లిస్ట్ ఇస్తా అధ్యక్ష, ఏ ఊరు ఎక్కడ ఏ పేరుతో సహా. నేను మొన్న ఖమ్మం పోతే మా రెవెన్యూ మంత్రి గారు, మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, మా బట్టి గారి యొక్క నియోజకవర్గానికి వెళ్ళినాం. అయితే ఆ రోజు వారు మమ్మల్ని, నేను చూసిన తర్వాత నువ్వు పోవాలని చెప్పేసి 2 గంటలు బయట ఆపితే ఆగి తర్వాత వెళ్ళినాం. వారి యొక్క కాన్స్టిట్యున్సీ చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామం. వెళ్ళిన తర్వాత చూసి వస్తే వారు మేము వెళ్తున్నాం అని తెలిస్తే ఆ రోజున వారు కూడా వచ్చారు. కానీ ఆ వారంలో 4-5 రైతులు చనిపోతే అదే దగ్గర మా వ్యవసాయ శాఖ మంత్రి గారి పక్క విలేజ్ అశ్వరావుపేట అన్నపరెడ్డిపల్లిలో కూడా పిట్టల లక్ష్మయ్య గారు చనిపోయారు. అదేవిధంగా బోదెట్ల ప్రభాకర్ గారు వారి యొక్క గ్రామంలో కూడా, ఎవరు ప్రొద్దుటూరు గ్రామంలో బోదెట్ల ప్రభాకర్ అని బట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో చనిపోయారు. అశ్వరావుపేటలో శ్రీనివాస్ అనే అతను ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. అదే రోజు కోడంగల్లో కూడా ఒక రైతు, బొమ్మరాజ్పేటలో రైతు బైరం నరసింహులను కూడా ఆత్మహత్య చేసుకున్నారు. వైరాలో ఉసిరికాయలపల్లిలో కూడా పచ్చిపాల భద్రయ్య అని చెప్పి కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే అధ్యక్ష, రకరకాల కారణాల వల్ల వాళ్ళు చేసుకోవచ్చు. కానీ మనం మంత్రులుగా మనం కనీసం ఓదార్చి వాళ్ళకి ఏమైనా ఇస్తామా ఇయ్యమా తర్వాత విషయం, కానీ ఓదార్పు కూడా దయచేసి ఏ మంత్రి చేయలేదు అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు ఒకసారి అక్కడికి పోయి వచ్చారు, వాళ్ళ నియోజకవర్గం కాబట్టి మేము పోతున్నామని. కానీ మిగతా వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, రెవెన్యూ శాఖ మంత్రి కానీ కూతబేడు దూరంలో వా ఇంటికి ఉంటే కూడా ఈ యొక్క చనిపోయిన ఈ రైతులకు ఎవ్వరు కూడా వెళ్ళలేదు అధ్యక్ష. మా అభ్యర్థన ఆత్మహత్యలు తగ్గాలని చెప్పేసి, ఆ ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయని చెప్పేసి ఖచ్చితంగా మనం అన్నీ తెలుసుకొనే కొంత ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ఇస్తున్నాం. అయినా కూడా ఇవాళ దురదృష్టవశాత్తు జరుగుతుంటే ఇవాళ మంత్రులుగా మన బాధ్యత ఉందా లేదని చెప్పేసి వారిని నేను దయచేసి కోరుతా ఉన్నాను.
అంతే అధ్యక్ష. అదేవిధంగా గతంలో మేము ఇచ్చినప్పుడు కొంత ఫార్మ్ మెకనైజేషన్ కింద 13,000 ట్రాక్టర్లు కూడా సబ్సిడీ కింద ఇచ్చినాం. వారు అప్పుడు మంత్రిగా ఉన్నారు. 575 కోట్లు పెట్టి రైతు వేదికలు కట్టించినాం. 2,600 మందిని ఏఈఓలుగా అందులో నియమించినాం. ఇవన్నీ చేయడం ద్వారానే ఇవాళ భారతదేశంలో మనం ఇవాళ తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అధ్యక్ష. 2014లో మన స్థానం 14వ స్థానం వరి విస్తీర్ణంలో ఇవాళ నెంబర్ 1. అంతేకాకుండా ప్రొడక్టివిటీ ఉత్పాదకత అని చెప్తాం అధ్యక్ష. ఎకరానికి దరిదాపుగా ఇవాళ 25 నుండి 26 క్వింటాలు వండుతుంది. ఒకప్పుడు 17-18 క్వింటాలు వండేది. అదేవిధంగా ఉత్పాదకతలో పంజాబ్ తర్వాత ఇలా నెంబర్ 2గా వచ్చినాం అధ్యక్ష. ఇవాళ విస్తీర్ణము ఉత్పాదకత తర్వాత ఇలా వరి ఉత్పత్తిలో 3 కోట్ల మెట్రిక్ టన్నులతో పంజాబ్ని, ఉత్తరప్రదేశ్ని, వెస్ట్ బెంగాల్ని అందరినీ తలదన్ని ఇలా నెంబర్గా వచ్చినాం. మంత్రాలు ఇస్తే రాలే అధ్యక్ష. ఇవాళ విస్తీర్ణం పెరిగింది. ఆనాడు 131 లక్షల ఎకరాలు ఉంటే ఇవాళ 210 లక్షల ఎకరాల్లో ఇలా వానాకాలం కానీ యాసంగి కానీ సాగవుతున్నది అధ్యక్ష. అదేవిధంగా మనం ఇవాళ ప్రొక్యూర్మెంట్ చేసినాం. ప్రొక్యూర్మెంట్ కూడా ఇవాళ చాలామంది సభ్యులు చాలా విషయాలు మాట్లాడారు. 2014లో 24 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే గత సంవత్సరం దరిదాపుగా 141 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకున్నాం. మనం తీసుకుందాం అనుకుంటున్న సందర్భంలో కూడా కేంద్రం ఒప్పుకోకపోతే సన్నోట్లు దొడ్డోట్లు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడితే మొత్తం యావత్తు ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, క్యాబినెట్ కానీ అక్కడ పోతే చాలా అవమానకరంగా మాట్లాడారు. క్యా చమత్కార్ కర్ దియా. ఐ వాజ్ దేర్ ఇన్ ద మీటింగ్ విత్ కేంద్ర మంత్రులు. చెప్పి సన్నోట్లని, దొడ్డోట్లని, ముతకోట్లని రకరకాల మాట్లాడి మీరే ఉన్నట్లయితే ఇవి దొడ్డోట్లు ఒకవేళ ఎండాకాలంలో వచ్చిన వాటి అన్నిటి కూడా నూకలు అవుతున్నాయని చెప్తే ఆ నూకలు బుక్కండి అని చెప్పి కేంద్ర మంత్రి చెప్తే ఆనాడు నిరసించి ఆనాడు 20-30 లక్షలకే కొట్లాడేది అధ్యక్ష. ఇవాళ మన కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ కానీ 80 లక్షల మెట్రిక్ టన్నుల ఇవాళ మనకి ఇస్తున్నది. ఖచ్చితంగా ఇంతవరకు కొనమని. కానీ 5 ఏళ్లలో ఏనాడు లేనట్టు ఈ సంవత్సరం మాత్రమే యాసంగిలో చాలా తక్కువగా మీరు ఇవాళ ప్రొక్యూర్ చేసిన అధ్యక్ష. 2019 నుండి ఈనాడు తీసుకున్నట్లయితే ఇవాళ అత్యంత తక్కువగా ప్రొక్యూర్మెంట్లో మీరు వచ్చిన తర్వాత కరెంటు సరిగ్గా ఇవ్వకపోవడం, రైతు బంధు ఏదైతే ఇస్తామనుకున్నా సరిగ్గా ఇవ్వకపోవడం. అదేవిధంగా మా ఏరియాలో అధ్యక్ష జనగామ ప్రాంతంలో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. అక్కడ ఇలా 2087 రూపాయలు ఉంటే జనగామ మార్కెట్కి వెళ్తే 1530 రూపాయలు ఇచ్చింది అధ్యక్ష. దాన్ని వెంటనే మేము ఆ యొక్క అధికారులను అప్రమత్తం చేస్తే అధికారులు వాళ్ళని పోయి హెచ్చరిస్తే చాలా మంచి పని చేసినామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేసింది. మేము అనుకున్నాం ఖచ్చితంగా అది బాగానే జరుగుతుందని. పొద్దున్నే పోతే వాళ్ళందరూ కూడా మాట్లాడి చివరికి ఏం చేసినంటే 1530 రూపాయలు ఉంటే కాదు మీకు అంతా కూడా ఎక్కువ ఇస్తా అని చెప్పేసి 1560 రూపాయలు చేసిన అధ్యక్ష. ఆనాడు ఆ మార్కెట్లో తీసుకున్న ఈనాంది 11 మంది రైతులది మీకు నేను పంపిస్తా అధ్యక్ష. వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, మార్కెటింగ్ శాఖ మంత్రి కానీ పంపించవచ్చు. ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎంఎస్పీ రాకుండా 1530 ఉంటే 30 రూపాయలు ఇచ్చినట్లయితే అది ఏం జరిగినట్టు అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సన్న ఓట్లకు 2203 రూపాయలు ఉంటే ఇవాళ దొడ్డు ఓట్లకు 2183 రూపాయలు. మీరు కూడా చెప్పింది అధ్యక్ష. ఖచ్చితంగా మేము దొడ్డు ఓట్లకు మేము 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు అధ్యక్ష. వాళ్ళు కూడా సన్న వాటిలో పండిస్తే మేము రైతులకు ప్రోత్సాహిస్తున్నారు అధ్యక్ష. రైతులు చాలా ఎకరాల సన్నవారు పండించుకుంటే కనీసం వాళ్ళకు ₹1 కూడా ఇవ్వనటువంటి వాళ్ళు చాలాసేపు నుంచి చూస్తాను. పల్లా రాజేశ్వర రెడ్డి గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఈరోజు మీకు చాలా అనిపించకపోవచ్చు, మాకు చాలాసేపు వారు కేంద్రంలో వరి ధాన్యానికి సంబంధించి కొనుగోలు విషయం లోపల చాలా పెద్ద గొప్ప ఫైటింగ్ చేసామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. 9 సంవత్సరాలు అన్ని రకాల ఢిల్లీలో దోస్తీ చేసి గల్లీలో కుస్తీ చేసినట్టుగా చెప్పినటువంటి వీళ్ళు లాస్ట్ ఎలక్షన్ ముందర ప్రొక్యూర్మెంట్ ఇష్యూలో ఫైటింగ్ చేసినట్టుగా చేశారు తప్ప వాళ్ళకి ఎక్కడ తేడానో అధ్యక్ష. ఇద్దరు కలిసే కదా మొత్తం వ్యవహారాల లోపల పార్లమెంటుకు సంబంధించిన అన్ని ప్రొసీడింగ్స్ లోపల పార్టిసిపేట్ చేశారు.
ప్రతి రకంలో ఆనాడు ఈ రైతాంగానికి సంబంధించినటువంటి 3 బిల్లులు తెస్తే పార్లమెంట్లో మద్దతునిచ్చి దాని తర్వాత కదా వీళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ రైతులు మొత్తం దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ చేస్తుంటే తర్వాత కదా వీళ్ళు దాన్ని వాళ్ళ వైఖరి మార్చుకున్నారు. నోట్ల బంద్ కావచ్చు, జీఎస్టీ కావచ్చు, మన మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రతి అంశం లోపల ఇవాళ చేసినటువంటి వీళ్ళు మేము ఇవాళ మళ్ళా ఈ సభ ద్వారా వ్యవసాయ శాఖకు సంబంధించి మళ్ళీ కూడా చెప్తున్నాం. ఎంఎస్పీకి తక్కువ వచ్చినట్టుగా ఎక్కడైనా ఉంటే బరాబర్ చర్యలు తీసుకుంటాం. ఎంఎస్పీ మెయింటైన్ చేసే బాధ్యత ప్రభుత్వంకు ఉన్నది. ఒక బోనస్ చెప్పినాం, బోనస్ మీరు ఇప్పుడు బోనస్ ప్రభుత్వ విధానంలో సన్నవడ్లకు ఇస్తామని చెప్పినాం. దాన్ని బరాబర్గా రాబోయే సీజన్లు చేస్తాం. రైతు భరోసాకు సంబంధించిన అభిప్రాయ సేకరణ చేస్తాం. దాని మీద గౌరవ సబ్ కమిటీ చేసినారు. దాని మీద నిర్ణయం జరుగుతూ ఉంది. రైతులకు ఇవ్వాలనే మీరు కూడా రావాల్సి ఉంటుంది. నిజంగా రైతుల ఒకవేళ సంక్షేమం కోసం అయినట్టయితే మొన్న ₹1,00,000 సంబంధించినటువంటి లోపల వాళ్ళందరూ రుణమాఫీ చేసినాం. ఇవాళ ₹1,50,000 రుణమాఫీ చేసినాం. ఆగస్టు నెలలో ₹2,00,000 దాకా ఉన్న వాళ్ళందరి రుణమాఫీ చేస్తుంది ప్రభుత్వం. మరొకసారి రైతుల సంక్షేమం కొరకు కట్టుబడి ఉందని చెప్పేటువంటి మాట ప్రయత్నం చేస్తున్నాం. మేము రైతులకు వ్యతిరేకమన్నట్టు అసలు దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం తప్ప మీరేమైనా తీసుకున్నా చెప్పండి. ఏం నిర్ణయం? రైతు భరోసానో, చనిపోయినాక రైతు బీమానో, ఇలా పంటల బీమా కూడా చేస్తాను అధ్యక్ష. మేము ఇవాళ సంబంధించి మీలాగా మేము మాట్లాడితే నేను వారు చెప్పిందని చెప్తాను. అందరూ చెప్తారు రైట్. మీరు చెప్తే మీరు మాట్లాడాల బరాబర్గా ప్రభుత్వాన్ని విమర్శించక సంబంధించి మంచి సలహాలు చెప్తే తప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా సీనియర్ సభ్యులు తప్పకుండా సలహా తీసుకుంటారు. కానీ ప్రభుత్వానికి సంబంధించి ఏదో పొరపాటు జరిగిపోతున్నట్టు మాట్లాడితే మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒక మాట చెప్పినాను. మీ యొక్క బట్టి విక్రమార్క గారు ఆనాడు పిసిసి అధ్యక్షుల గారు సంతకం చేసి బయటికి రిలీజ్ చేసిన దాంట్లో దొడ్డు వడ్లకు ₹500 ఇస్తామన్నారు. మీకు నేను పంపిస్తా. 2183 రేటున్న వరికి మేము ₹500 ఇస్తామన్నారు. 2183 రేటు ఉన్నది దొడ్డు వడ్లకి, 2203 ఉన్నది సన్న వడ్లకి. ఇది మీకు ఇప్పుడే పంపిస్తాను. నాదేమైనా ఉన్నట్లయితే మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అధ్యక్ష, మీ యొక్క వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పిన విధంగానే కౌలు రైతులకు కూడా ₹15,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ కౌలు రైతులకు సంబంధించింది ఏమన్నా ప్రొసీజర్ స్టార్ట్ చేసిండ్రా? ఎంతమంది మీరు ఐడెంటిఫై చేసిండ్రు? ఏ విధమైన పద్ధతితో అడాప్ట్ చేసిందని చెప్పేసి కూడా చెప్తే వ్యవసాయ శాఖ మంత్రి గారు నేను కోరుతున్నా. భూమి లేని ఉపాధి హామీ రైతులకు నేను ఎక్కువ విషయాలలో తీసుకొని 2 విషయాలు అధ్యక్ష. ఎంఎన్ఆర్ఈజీసీ కింద పనిచేస్తున్న దరిదాపుగా జాబ్ కార్డు హోల్డర్స్ దరిదాపుగా 60 లక్షల మంది ఉన్నారు. మీరు బడ్జెట్ పెట్టిందో మరి చాలా తక్కువగా ఉన్నది. ₹12,000 మీరు ఇస్తామన్నారు. ఆ 12,000 మరి 60 లక్షల మందికి ఇస్తుందా లేదా? ఇస్తే మరి బడ్జెట్లో లేదు కదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నేను బట్టి విక్రమార్క గారికి వారికి కూడా దయచేసి దొడ్డు ఓట్లకు సంబంధించింది మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో 2183 ఆ 2183 అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసిన ఎంఎస్పీ రేటు దొడ్డు ఓట్లకు 2183, సన్న ఓట్లకు 2203. ఇది కరెక్టా కాదా? దయచేసి స్పీకర్ గారి ద్వారా వారికి నేను పంపిస్తున్నా. అదేవిధంగా పంట బీమా గురించి కూడా మీరు కొంత డబ్బులు పెట్టిండ్రు. కానీ పంట బీమాలో ఇంతకుముందు గత ప్రభుత్వం కూడా తీసుకెళ్ళి బాబు సార్ స్పీకర్ గారి ద్వారా ఇచ్చాయి. పంట బీమా ద్వారా గత ప్రభుత్వం 2016 నుంచి 2020 వరకు 2,415 కోట్లు పెట్టినాం. కానీ మన యొక్క కంపెనీలు మనకిచ్చింది మాత్రం 1,871 కోట్లు మాత్రమే బ్యాక్ వచ్చింది. అంటే దరిదాపుగా 544 కోట్లు అనేది మన యొక్క ప్రభుత్వానికి, మన యొక్క రైతులకు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రైతులు ముగ్గురు కలిసి పంట బీమాలో ఫసల్ బీమాలో పెడతారు. ఇవాళ దాంట్లో మన రైతులకు వచ్చింది 10 మంది రైతులు కడితే 3 మాత్రమే వచ్చింది. ఆ 3కి వచ్చిన దాంట్లో దరిదాపుగా మనం ప్రతి సంవత్సరం కూడా 70 లక్షల మంది రైతులు, లేకపోతే దరిదాపుగా 45-50 లక్షల మంది యాక్టివ్ రైతులు ఉంటే 10 లక్షల మంది మాత్రమే ఆ ఫసల్ బీమా యోజనకు వస్తున్నారు. అందులో మనకు ఇవాళ మన డబ్బులు కట్టిన తర్వాత వచ్చేది కూడా 3 లక్షల మంది రైతులకు మాత్రమే ఉపయోగం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఇలా కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న మోడీ గారి ప్రభుత్వంలో, మోడీ గారిలో ఉన్న గుజరాత్ కూడా బయటకు వచ్చేసింది. కర్ణాటక లేదు,
జార్ఖండ్ లేదు, పంజాబ్ లేదు, పశ్చిమ బెంగాల్ లేదు, బీహార్ లేదు, తెలంగాణ లేదు, తమిళనాడు లేదు, కేరళ లేదు. ఇవన్నీ కూడా అందులోకెళ్ళి బయటకు వచ్చినాయంటే అధ్యక్ష నేను 5 సబ్జెక్టులు ఉన్నాయి అధ్యక్ష. ఒకటే సబ్జెక్టు వ్యవసాయం. 15 minutes ఇస్తున్నాం మీకు. 15 minutes. ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరికీ కూడా 15-16 minutes మించి ఎవరికి ఇవ్వలే. 15 minutes మాకు దయచేసి అన్ని సబ్జెక్టులు వేరే వాళ్ళు లేరు కాబట్టి మాకు ఇచ్చారు. దయచేసి మీరు ఆ యొక్క సబ్జెక్టులను బట్టి సమయం ఇవ్వాలని కోరుతున్నా అధ్యక్ష. నేను వేరే అదనంగా ఇవ్వమని అడుగుతున్నాను. సబ్జెక్టుకు 15 చొప్పున. కాబట్టి పంట బీమా యోజన మీరు పెట్టేటప్పుడు ఇవన్నీ నష్టాలు ఇంతకుముందు జరిగినాయి కాబట్టి రైతులు కూడా 30% మాత్రమే ఉపయోగం జరిగింది కాబట్టి మీరు ఇచ్చిన దాంట్లో దయచేసి చూసి మనకు ఒక పాలసీ తీసుకురావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా రైతు బంధు గురించి మీరు చాలా సమావేశాలు పెడుతున్నారు. రైతు బంధు గురించి ఏం చెప్పింది అధ్యక్ష? డిసెంబర్ 9 రాండి. డిసెంబర్ 9 కాగానే రాజశేఖర్ గారు 5 minutes తోటి క్లోజ్ చేయండి కానీ బట్ 5 minutes సబ్జెక్టులు ఉన్నాయి అధ్యక్ష. 5-15 మీరు దయచేసి ఆలోచించండి. ఇప్పటివరకు మీరు నేనేమి వేరే డిబేట్ కావట్లేదు. 15-16 నిమిషాలు మించి ఎవరికి ఇవ్వలేదు. మనకు ఉపయోగపడేదే ఇలా పంట బీమా గురించి అడిగితే మా యొక్క అభిప్రాయం చెప్పినాం ఏ విధంగా తీసుకోవాలని. అదేవిధంగా ఇవాళ ఇచ్చిన దాంట్లో పంటకు 500 రూపాయలు ఇస్తున్నారు, మీరు మాట తప్పినని చెప్పేసి వారికి లెక్కలతో వారు ఇచ్చిన కాపీ ఏది ఉందో అది పంపించింది తప్ప నేను డిబేట్ గాను వీటి మీదనే మాట్లాడతా. టైం కూడా లిమిట్ చూసుకోండి మీకు 25 minutes. ఓకే అధ్యక్ష. ఇవాళ మొదటి చాలా మంది మా బట్టి విక్రమార్క గారు కూడా కొన్ని స్వీపింగ్ రిమార్క్ చేశారు. అసలు మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టు గుట్టలకు, రాళ్లకు, చెట్లకు, ఇన్స్టిట్యూషన్స్కి అన్నిటికీ ఇస్తున్నారని. అధ్యక్ష చెప్పని అధ్యక్ష, మేము మాట్లాడిన తర్వాత మీరు ఎవరు మాట్లాడదు కదా. ఏస్ అధ్యక్ష, గుట్టలకు చెట్లకు కూడా ఇచ్చినాం. మా సీతక్క గారు చెప్పింది కదా, కష్టపడి గిరిజనులు, ఆదివాసీలు వాళ్ళు మొత్తం కూడా చేసుకుంటే చెప్తాం చేసుకుంటే వాళ్ళందరికీ 4.5 లక్షల మందికి పోడు రైతులకు భూములు ఇస్తే వాళ్ళందరూ కూడా రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం. ఒకటే పంట పండుతుంది, 2 పంటలకు ఇచ్చినాం. మీరు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. 4 అన్ని సౌకర్యాలు కూడా ఇచ్చినాం. అదేవిధంగా వారు చెప్పారు మొదటి పంటకు ఇచ్చిన తర్వాత 2వ పంటకు వేయకుండా ఎందుకు ఇచ్చినని. యాసంగిలో 10 లక్షలు 15 లక్షలు పండేది అధ్యక్ష. 20 లక్షలు మాత్రం ఉండే 2014లో. ఎప్పుడైతే మెల్లమెల్లగా వాళ్ళందరినీ ప్రోత్సహించడం కాబట్టి, నీళ్ళు ఇచ్చినాం కాబట్టి, పెట్టుబడి ఇచ్చినాం కాబట్టి 24-20 లక్షల నుంచి వెళ్ళి 75 లక్షలకు యాసంగిని ప్రోత్సాహం చేసినామంటే 2వ పంటకు మేము ముందు లేకుండా వాళ్ళకి ప్రోత్సహించడం కాబట్టే జరిగింది. అంతేగాని ఊరికేనేదో అలాటప్పగా ఇయ్యాలి అధ్యక్ష. 24,000 కోట్లు వేస్ట్ అయినట్టు వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడతారు, బట్టి విక్రమార్క గారు మాట్లాడతారు. అధ్యక్ష, కేసీఆర్ గారు అన్నిటినీ ల్యాండ్ ఇన్వెంటరీ చేసిండ్రు. అది ఇన్స్టిట్యూషన్స్ అయినా, ఇరిగేషన్ అయినా, పోలీస్ అయినా, అన్ని డిపార్ట్మెంట్ల యొక్క వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్ కానీ, ల్యాండ్స్ కానీ మొత్తం ఇన్వెంటరీ చేసింది. మీ యొక్క అధికారులను అడిగాను. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇన్వెంటరీ చేసి 12 లక్షల ఎకరాలకు రైతు బంధు తీసేనిచ్చిండు. ఎవరికైతే ఎక్కడైతే గిరిజనులకు ఇవ్వాలనుకున్నామో ఇచ్చినాం, ఎస్సీ రైతులకు ఇవ్వాలనుకున్నామో ఇచ్చినాం. అంతే తప్ప కానీ ఎవరికి పడితే వారికి ఇష్టం వచ్చినట్టు ఇవ్వలేదు అధ్యక్ష. 131 లక్షలు ఉన్న విస్తీర్ణం 208 పెరిగిందంటే ఈ యొక్క రైతు బంధు యొక్క సహాయం చేసినాం కాబట్టే. అదేవిధంగా మీ బుక్లోనే పెట్టిండ్రు బట్టి విక్రమార్క గారు చేసిన తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మొత్తం కూడా మన యొక్క రైతులు ఎంతమంది రైతులు ఎట్లా ఉన్నారు అధ్యక్ష? మీరే ఇచ్చిన మార్జినల్ ఫార్మర్స్ ఎట్లా ఉన్నారని. మార్జినల్ ఫార్మర్స్ ఈ రాష్ట్రంలో మార్జినల్ కానీ స్మాల్ ఫార్మర్స్ కానీ 91.4%. దే హ్యావ్ 68.2% ఆఫ్ ద ల్యాండ్ ఎక్స్టెంట్. అదేవిధంగా స్మాల్ మీడియం తీసుకుంటే 10 ఎకరాల లోపున్న రైతులు ఈ రాష్ట్రంలో 98.5, వాళ్ళ యొక్క హోల్డింగ్స్ 88.7 ఎక్స్టెంట్ ఆఫ్ ద ల్యాండ్ ఉన్నది. మీడియం కూడా మీరు తీసుకున్నట్లయితే 10 ఎకరాల నుంచి 25 ఎకరాల వరకు ఉన్నది మొత్తం తీసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో 99.9 మొత్తం హోల్డింగ్స్లో 70,51,000 మందికి సంబంధించింది 1,51,00,000 మీరు ఇచ్చిన బుక్లోనే చెప్తున్న అధ్యక్ష. ఎవరు అధ్యక్ష? బాగా డబ్బున్న వాళ్ళు, భూమి కలిగిన వాళ్ళు, 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న భూమి ఉన్న వాళ్ళు మొత్తం కూడా మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం 9,000 మంది రైతులు వాళ్ళకున్న భూమి 2 ఎకరాల 2.6% మాత్రం కలిగి ఉన్నారు. దానికోసం భూస్వాములకు ఇచ్చిండ్రు,
చాలామంది ఇచ్చిన వాళ్ళు రిటర్న్ చేసిండ్రు. పల్లా రాజేశ్వరరెడ్డికి ఉన్న నా భార్య పేరు మీద నా పేరు మీద ఉన్న 42 ఎకరాలకు 12 సంవత్సరాలుగా 12 విడతలు చేస్తే గివిటప్ అనే దాని మీద ఒక స్కీమ్ పెట్టి దాన్ని కూడా రిటర్న్ ఇచ్చినాం. లెక్కలు తీసుకోండి అధ్యక్ష. అదేవిధంగా ఒక అవగాహన కల్పించాలని మీరు చేస్తున్న అవగాహన ఏంది అధ్యక్ష? ప్రతి సంవత్సరం ఎలక్షన్ మన యొక్క దీని ముందు పంట ఎట్లా వేయాలి, పచ్చి రొట్టె ఎట్లా వేయాలి, ఎరువులు రసాయన ఎరువులు ఎట్లా తగ్గించాలని చెప్పి తప్ప మీరు మాత్రం ఇప్పుడు పోయి అడుగుతున్నారు 5 ఎకరాలకు ఇవ్వాలన్నా, 10 ఎకరాలకు ఇవ్వాలన్నా, గిరిజనులకు ఇవ్వాలన్నా వద్దా, ఎస్సీ రైతులకు ఇవ్వాలన్నా వద్దా, ఈ విధంగా వాళ్ళందరినీ కూడా మాట్లాడుతున్నారు తప్ప మేము ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాం. మేము ఇచ్చిన 1,51,00,000 ఎకరాలు ఏదైతుందో కొంత ఖచ్చితంగా అరాకొరా ఖచ్చితంగా నష్టం జరిగి ఉండొచ్చు. కానీ రైతులందరూ కూడా చిన్న సన్నకారు రైతులే. ఆ రైతులందరికీ అధ్యక్ష దయచేసి ప్లీజ్ ఒక్క 15 మినిట్స్ 25 మినిట్స్ ఆల్రెడీ మీరు మాట్లాడారు. దాంట్లో 2 మినిట్స్ ఇంటరప్షన్ వచ్చింది.